తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. దివంగత సీఎం జయలలిత మృతి తర్వాత అక్కడ రాజకీయ అధికారం కోసం పోరాటాలు మొదలయ్యాయి. అమ్మ జయలలిత స్థానంలో కొత్త అమ్మగా ప్రతిష్టాపితం అయ్యేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. జయ నెచ్చెలి శశికళ ఈ విషయంలో ముందుండగా జయ మేనకోడలు కూడా గట్టి పట్టే పడుతున్నారు. అయితే శశికళ మాత్రం పూర్తిగా జయను అనుకరిస్తూ క్యాడర్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మను అనుకరించే పని మాత్రం శశికళ పూర్తి స్థాయిలో చేపట్టారు. జయలలిత తర్వాత తానే అమ్మ అని, దీన్ని అందరూ అంగీకరించి తీరాల్సిందేనని శశికళ పట్టుపడుతున్నారు. ఆమె వైపుకు అన్నాడీఎంకే వర్గాలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. జయలలిత అధికార గృహంలో శశికళ తిష్టవేసుకుని కూర్చున్నారు. అక్కడి నుంచి కదలకుండానే రాజకీయ చక్రం తిప్పుతున్నారు. అన్నాడీఎంకే కార్యకర్తలతో ఇటీవల ఆడపిల్లలను కన్నవారిని ఆ బిడ్డతో సహా తాను ఉంటున్న పోయస్ గార్డెన్కు రప్పించుకుంటున్నారు. అచ్చం జయలలితలాగే శశికళ ఆ పసిబిడ్డలను చేతిలోకి తీసుకుని ముద్దాడి జయలలిత అని నామకరణం చేసి విలువైన బహుమతి కూడా ఇచ్చి పంపుతున్నారు. జయలలితను ఇమిటేట్ చేసేలా ఈ సీన్ ఉంటుంది. జయలలిత లేని లోటు ఎవరికి ఉండనియనని, అంతా అమ్మలాగే చేస్తానని సంకేతాలు ఇస్తున్నారు. గతంలో ఎంజీఆర్ చనిపోయిన తర్వాత అబ్బాయిలను కన్నా క్యాడర్ని పిలిపించుకున్న జయలలిత ఆ అబ్బాయిలకు రామచంద్రన్ అని పేరు పెట్టి క్యాడర్లో పేరు సంపాదించారు. ఇప్పుడు శశికళ కూడా అదే పని చేస్తున్నారు. మొత్తం మీద జయలలిత పాత్రను పోషించి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడమే ఆమె నెక్స్ట్ టార్గెట్.